ఇవాళ మన స్పైసెస్ రెసిపీ వచ్చేసి స్పినాచ్ రైస్. రెగ్యులర్ గా చేసుకునే స్పినాచ్ పప్పు ఆర్ కర్రీ కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఫస్ట్ పాన్ పెట్టుకొని అది హీట్ అయ్యాక ఆయిల్ అండ్ గీ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక హోల్ స్పైసెస్ వేసుకోవాలి. నా దగ్గర ఏ స్పైసెస్ ఉంటే నేను అవి యాడ్ చేసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అయ్యి కలర్ చేంజ్ అయ్యాక ఆనియన్స్ అండ్ చిల్లీస్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ అండ్ చిల్లీస్ బ్రౌన్ అవ్వగానే నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. నేను జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకునే టైంలో వీడియో తీయడం మర్చిపోయాను, సారీ. జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకున్నాక అది కూడా ఫ్రై అయ్యాక స్పినాచ్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. స్పినాచ్ నుండి వాటర్ ఎవాపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ బిర్యానీ మసాలా ఆర్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. దెన్ నెక్స్ట్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకున్నాక ఇంకా స్పినాచ్ నుండి వాటర్ వస్తుంది, సో ఆ వాటర్ మొత్తం వెళ్ళే వరకు మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఇన్స్టంట్ పాట్ లో రైస్ వాష్ చేసుకొని సరిపడా వాటర్ కూడా వేసుకున్నాను. నేను 1:2 రేషియో వేసుకున్నాను. 1 గ్లాస్ రైస్ కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్. ఈ స్పినాచ్ మొత్తం ఫ్రై అయ్యాక వాష్ చేసుకున్న రైస్ లోకి ఈ స్పినాచ్ ని యాడ్ చేసుకోవాలి. ఈ రైస్ ని ఇన్స్టంట్ పాట్ లో పెట్టుకొని రైస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోగానే 15 to 20 minutes లో బ్యాచిలర్ స్టైల్ స్పినాచ్ రైస్ రెడీ. ఈ రెసిపీ నేను మా మామ్ కి డెడికేట్ చేస్తున్నాను. హర్ ఫేవరెట్ రైస్. ఐ హోప్ మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. 15 to 20 minutes అయిపోయింది. సో దెన్ రైస్ సర్వ్ చేసుకుంటున్నాను. ఐరన్ డెఫిషియన్స్ ఉన్న వాళ్ళకి ఈ రైస్ చాలా హెల్ప్ అవుతుంది. మీకు ఇలాంటి 1 pot లాగా రెసిపీస్ కావాలంటే నా కామెంట్స్ లో చెప్పండి. నేను ఇంకా నా మోస్ట్ ఆఫ్ ద డిషెస్ 1 pot రెసిపీసే ఉంటాయి. గ్రీన్ పీస్ యాడ్ చేసుకుంటే కూడా బాగుంటుంది, బట్ నా దగ్గర లేదు, సో స్కిప్ చేశాను. అబ్రాడ్ లో మోస్ట్లీ డెఫిషియన్సీస్ ఎక్కువ ఉంటాయి, సో నేను ఇలాంటి లీఫీ వెజిటేబుల్స్ తో డిఫరెంట్ రెసిపీస్ ట్రై చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.